నేను మీ షిరిడి ఇవాళ హైపోకాల్షియా ఇన్ కాఫ్ చూపిస్తున్నాను వీడియో. దూడ కోల్డ్ టెంపరేచర్స్‌కి ఉండటం వల్ల హైపోథెర్మిక్ అనే కండిషన్‌లోకి వచ్చేసి, తర్వాత దీనివల్ల హైపోథెర్మియా నుంచి బ్లడ్‌లో కాల్షియం లెవెల్స్ తగ్గిపోయి హైపోకాల్షియమియా కండిషన్‌కి వచ్చి పడిపోయింది. దీనికోసం మనం నెక్స్ట్ ట్రీట్మెంట్‌లో చేశాం. దీంట్లో దూడకి హుటాహుటిన ఫస్ట్ డెక్సోనా 1 ml IM బాడీలో గ్లూకోజ్ లెవెల్ పెంచడానికి కోసం కార్టికోస్టెరాయిడ్ ఇచ్చాను. తర్వాత వచ్చేసి D25 కొంచెం వేడి నీళ్ళలో గోరువెచ్చని నీళ్ళలో వేడి చేసి ఐవీ ఇచ్చాను. అది 40 mlగా ఇవ్వచ్చు. అంటే 2.5 ml పర్ కేజీ బాడీ వెయిట్‌గా గ్లూకోజ్ పెట్టాలి. చాలా చిన్న చిన్న డ్రాప్ బై డ్రాప్ పెట్టాలి. తర్వాత ఎన్ఎస్ కూడా కొంచెం వేడి చేసి ఒక 20 ml దాంతో కాల్షియం గ్లూకోనేట్ కలిపి స్లోగా ఐవీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దూడ ఒక అరగంటలో లేచి నిలబడి ఇలా మీకు వీడియోలు చూడొచ్చు నిలబడి ఎట్లా నడుస్తుందో. ముఖ్యంగా ఇందుట్లో టెంపరేచర్ అనే ముఖ్య పాత్ర పోషిస్తుంది. టెంపరేచర్ ఎక్కువ ఉంటేమో హైపర్థర్మియా, తక్కువ ఉంటే హైపోకాల్షియమియా అని మనం చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. దూడకి కాల్షియం కూడా కొంచెం